హిజాబ్ కర్ణాటకలో పెద్ద గొడవ అయిపోయింది, దాన్ని కోర్టుల దాకా వెళ్ళింది. ప్లస్ రీసెంట్గా బాంబేలో ఒక కాలేజ్ పేరు గుర్తులేదు, ఆ కాలేజీలో కూడా హిజాబ్ వేసుకొని రావద్దంటే వాళ్ళ చాయిస్ అని చెప్పేసి మళ్ళీ కోర్టు తీర్పిస్తే అదొకటి కూడా ఇష్యూ జరిగింది. ఇదేమో స్కూళ్ళు కాలేజీలు చదువుకోవడాలు అదొక అంశం. కానీ రోడ్డు మీద ఉన్నటువంటి కొంతమంది యువతులను మెంటల్గా వాళ్ళను ట్యూన్ చేసేటువంటి ఒక ప్రయత్నం, హిజాబ్ వేసుకోవడం అనేటువంటి తప్పు కాదు అని జనంలోకి తీసుకెళ్ళాడు. అంటే హిందువుల్లో సాఫ్ట్గా మేజర్గా ఒకటి వాళ్ళు వేసుకోవడం తప్పు కాదని ఒకటి, వీళ్ళని అటువైపు తిప్పడం ఇంకొకటి, రెండు సాఫ్ట్ టార్గెట్లు ఉంటాయి. ఎట్లా దాన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటాం? ఈజీగా ఇప్పుడు స్కూల్ తీసుకున్నా కాలేజ్ తీసుకున్నా మనం సెక్యులర్స్ అనేసి ఒక మైండ్ సెట్లో బతుకుతున్నాము. సో సెక్యులర్స్ అనేసి మనం చిన్నప్పటి నుంచి మన పిల్లల్ని, ఇప్పుడు మనం మన పిల్లల గురించి మాట్లాడదాం, మన తల్లిదండ్రులు మన గురించి మనలో ఈ రాడికల్ అన్న ఒక నైజాన్ని నింపలేదు. ఓకే, నువ్వు కరెక్ట్గా ఈ మతాన్ని ఫాలో అవ్వాలి, మన మతాన్ని ఫాలో అవ్వాలి అంటే నీకు ఇవన్నీ ఉంటాయి, కట్టుబాట్లు ఉంటాయి అనేసి ఇవన్నీ మనకు చెప్పలేదు. మనం నార్మల్గా బతుకుతున్నాం, ఓకే మనకు ఎవరి వల్ల ప్రాబ్లం లేదు అనేసి ఒక ధోరణిలో బతుకుతున్నాం. బట్ సమాజంలో ఇప్పుడు అట్లా ఉందా? అట్లా అస్సలు లేదు. ఇప్పుడు ఎన్నో లవ్ జిహాద్ కేసెస్ మీరు కూడా చూస్తుంటారన్న. ఓకే, సోషల్ మీడియాలో మన వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఎన్నో లవ్ జిహాద్ కేసెస్ వస్తుంటాయి. నా దాకా కూడా ఒక హాస్పిటల్ అపోజిట్లో బిర్యానీ సెంటర్ ఛాయ్ కొట్టు నడుపుకునే, అంటే బిర్యానీ సెంటర్ అంటే ఏదో ఓల్డ్ సిటీలో ఉంటాయి కదా, పెద్ద పెద్ద కాదు, చిన్నది, రోడ్డు మీద ఒక టేబుల్ వేసుకుని నడుపుకునే ఒక అబ్బాయి ఒక డాక్టర్ని పడేసిన తర్వాత ఆమెకు సంబంధించిన 5 crores ప్రాపర్టీని ఇప్పుడు ఆ అబ్బాయి పేరు మీద చేసుకున్నాడు. ఇది మన హైదరాబాద్లో జరిగిన స్టోరీ. అండ్ ఆ డాక్టర్ ఏదో అమ్మాయి అంటే కాదు, ఆల్రెడీ మ్యారీడ్ అండ్ 2 పిల్లలు, వాళ్ళ ఆయన్ని విడిచిపెట్టేసి వాళ్ళ ఇద్దరు పిల్లల్ని విడిచిపెట్టేసి ఆమె ఇప్పుడు మతం పుచ్చుకుంది. ఆమెకు సంబంధించిన ఏదైతే హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్లో మొత్తం అంటే హిందూ స్టాఫ్ని అందరినీ తీసేసి ఓన్లీ ఇతర మతాలకు సంబంధించిన, అంటే ఇక్కడ ఆమె కన్వర్ట్ అయిపోయింది సంబంధించిన స్టాఫ్ని అక్కడ పెట్టేయడము అండ్ బొట్టు తీసి హైదరాబాద్లోనే నేను ఏరియా పేరు చెప్పేస్తే ఈజీగా ఆ ఫ్యామిలీ మొత్తం బలైపోతుంది అన్నమాట. సో మాకు ఆ తల్లిదండ్రులు వచ్చేసి ఏడుస్తుంటే చాలా బాధేసింది. ఈమె డాక్టర్, వాళ్ళ తల్లిదండ్రులు డాక్టర్స్. సాధారణంగా ఏం చదువుకోలేని వాళ్ళు వాళ్ళ వలలో పడ్డారంటే ఒక అంశం, చదువుకున్న డాక్టర్లు కూడా ఎంత గుడ్డిగా సేమ్ ఇలాంటిదే కర్ణాటకలో హాస్పిటల్లో ఆమె కూడా డాక్టర్, అపోజిట్లో ఉండే ఒక మెకానిక్. ఏమనాలి, ఇప్పుడు అమ్మా నాన్నలు చాలా ప్రేమతో పెంచుతారు. ఓకే, అంటే డాక్టర్ చదివించిండ్రు అంటే పొజిషన్ ఇలా ఉండాలి, డాక్టర్ని ఇంకొక డాక్టర్ని ఇచ్చే పెళ్లి చేయాలి అనుకుంటారు. బట్ ఒక సాధారణ మెకానిక్ని అతను ఎలా వల్లు వేసుకున్నాడు ఏంటి అన్నది, అసలు అతనిలో ఏం చూసింది, డాక్టర్ పేషెంట్స్ చూస్తుంది, ఇతను పేషెంట్గా వెళ్ళిండా లేకపోతే అవతల అతనితో ఏం వర్క్ వచ్చిందా అన్నది మనకు తెలియదు. బట్ ఆ కేసు కూడా ఈ మధ్యలో సెన్సేషన్ అయింది కర్ణాటకలో. సో కర్ణాటకలో సేఫ్గా ఉండండి అనేసి అక్కడ హిందూ సంస్థల వాళ్ళు పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్ ప్లకార్డ్స్ చేసుకొని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకున్నారనమాట. సేమ్ కేసు హైదరాబాద్లో ఇలాంటి చాలా కేసెస్ ఉన్నాయన్న. ఇప్పటికీ మాకు రోజుకి 2-3 కేసులు సైదాబాద్ పోలీస్ స్టేషన్లోనే 100 మంది అమ్మాయిల మిస్సింగ్ కేసులు ఉన్నాయి. ఒక్క సైదాబాద్లో కాదు, హైదరాబాద్. అంటే ఒక్క సింగిల్ పోలీస్ స్టేషన్లో హైయెస్ట్ మిస్సింగ్ కేసెస్ ఉన్నాయనేది నాకు ఇన్ఫర్మేషన్ సార్.